నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒక అంతర్రాష్ట్ర దొంగ పేరు హర్వీందర్ సింగ్. 30 సంవత్సరాలు ఉంటాయి అతనికి. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ నివాసి అతను. కానీ మనం ఇప్పుడు చూస్తే లేటెస్ట్ అప్డేట్, అతని దొంగతనం ఎక్కడ అంటే మంగళవారం ఏప్రిల్ 6 మంగళవారం రోజు సాయంత్రం సమయంలో జబల్పూర్ డివిజన్లోని సిహోరా రోడ్ రైల్వే స్టేషన్, ఇది ఖితోలా స్టేషన్ సమీపంలో ఉంది. ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి ఒక రైల్లో, అంటే ట్రైన్ నెంబర్ 11753 రీవా ఇట్వారీ ఎక్స్ప్రెస్, ఈ ఎక్స్ప్రెస్లో ఏసీ కోచ్లో ఈ దొంగ ప్రయాణిస్తూ ఆ ఏసీ కోచ్లో ఉన్న ఒక మహిళ దగ్గర ఉన్న పర్స్ని లాక్కునే ప్రయత్నం చేసిండు. చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అయిండ్రు. పోలీసులకు వెంటనే కాల్ ద్వారా సమాచారం అందించిండ్రు. ఇదంతా చూస్తున్న దొంగ ట్రైన్ ఎప్పుడైతే స్లో అయిందో, ఆ ట్రైన్ స్లో అయిన వెంటనే కిందికి దుంకి పారిపోయిండు. సో ఈ విషయం అంతా తెలుసుకున్న ఆర్పిఎఫ్ టీం, ఏదైతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ టీం ఉంటుందో, ఆ టీం సంబంధించిన లీడర్తో సహా టీం అంతా ఇతని కోసం గాలించిండ్రు, వెంబడిస్తే అతను మొత్తానికైతే దొరికిండు. ఇతను ఏం చేసిందంటే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇతను వెంబడిస్తుంటే సాయంత్రం పూట దగ్గరలోని ఒక పాండ్ను చూసుకొని ఆ పాండ్లోకి, ఆ నీటి ఊబిలోకి దూకి దాక్కున్నాడు. ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంతా కూడా సుమారు 5 గంటల పాటు అతను ఎటువైపు అయితే ఉరికాడో అటువైపే ఆ పాండ్ చుట్టుపక్కలనే వెతుకుతూ ఉన్నారు. అయితే చివరికి మొత్తానికైతే ఇతను దొరికిన విధానం, 5 గంటలు అతను నీటిలో ఎట్లా ఉన్నాడు అనేది తెలుసుకుంటే అయితే మనకు ఇటు మహాభారతం ఏదైతే భీముని దగ్గర నుంచి దుర్యోధనుడు పారిపోయి దాక్కుంటాడో నీటిలో, సేమ్ ఆ ఇన్సిడెంట్ అయినా గుర్తొస్తుంది. మరి హర్వీందర్ సింగ్ మహాభారతం చూసి నేర్చుకున్నాడా, లేకపోతే సర్వైవల్ ఫిలిమ్స్ చూసి ఆ ట్రిక్స్ నేర్చుకున్నాడా తెలియదు. కానీ ఒక అంతర్రాష్ట్ర దొంగ ఇతని మీద మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చాలా రాష్ట్రాల్లో సుమారు 8 నుంచి 10 రాష్ట్రాల్లో 400కు పైగా దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయి. అందులో వజ్రాల నగల్ని దొంగలించిన కేసులు ఉన్నాయి. అతను పిస్టల్ పట్టుకొని కూడా మన పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో దొరికిన రికార్డు ఉంది. అయితే ఆ రికార్డు కంటే ముందు ఫస్ట్ అతను 5 గంటలు నీటిలో ఎట్లా ఉండగలిగింది అనేది అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోటస్కు సంబంధించిన కాండం ఇది, లోటస్ డంటి. సో అతను ఆ పాండ్లోకి దూకిన తర్వాత 5 గంటలు అందులోనే ఉన్నాడు. చుట్టుపక్కలంతా ఈ ఆర్పిఎఫ్ ప్రొటెక్షన్ టీమ్, కొంతమంది పోలీసుల సహాయంతో చుట్టుపక్కలంతా వెతుకుతున్నారు. కానీ వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చింది, ఇటువైపు వచ్చిన వాడు ఈ చుట్టుపక్కల ఎక్కడ లేడు, అంటే ఈ వాటర్లో ఉన్నాడేమో. ఎలాగో హిస్టరీ చాలా పెద్దది, అంతర్రాష్ట్ర దొంగ అనేది వాళ్ళు పసిగట్టగలిగి డైవర్స్ సహాయంతో ఆ పాండ్ అంతా వెతికిస్తే అతను పారిపోయిన 5 గంటల తర్వాత ఆ పాండ్లోనే అతను దొరికిండు. అతను ఎట్లా సర్వైవ్ అయిండు ఆ వాటర్లో అంటే ఈ స్టెమ్ ద్వారా. దీన్నే ఉపయోగించి 5 గంటల పాటు శ్వాస తీసుకుంటూ ఈ స్టెమ్ ద్వారా అతను 5 గంటలు బ్రతకగలిగిండు వాటర్లో. అంటే ఎంత టెక్నిక్ ఉపయోగించిండు. సో ఇతని హిస్టరీలో ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఇతను అంతకు ముందు 2017లో బిజ్నర్లో ఇండిపెండెంట్ కౌన్సిలర్గా ఉన్నాడు. మొదట ఇతని ఫోటో కూడా మనం స్పష్టంగా చూద్దాం. ఫోటో చూస్తున్నాం కదా, హర్వీందర్ సింగ్ 30 ఏళ్ల వయసు. ఇతను 2017లో బిజ్నర్లో ఇండిపెండెంట్ కౌన్సిలర్గా ఉన్నాడు. 2018లో విజయవాడ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన సమయంలో 70 లక్షల వజ్రాల నగలు ఇతని దగ్గర దొరికినాయి. ఒక పిస్టల్ కూడా ఇతని దగ్గర దొరికింది. సో ఇతని హిస్టరీ చూస్తే అంతర్రాష్ట్ర దొంగ, చాలా పేరు మోసిన దొంగ హర్వీందర్ సింగ్. చాలా రాష్ట్రాల్లో 400కు పైగా దొంగతనాల కేసులు ఉన్నాయి. ఇతను లక్ష్యం ఏంటంటే, ట్రైన్స్లో ఏసీ కోచ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే మహిళలు ఇతనికి టార్గెట్. సో ఆ మహిళల్ని టార్గెట్ చేసుకుంటాడు. వాళ్ళ దగ్గరనే పర్సులు కొట్టేయటం కానీ, ఇతరత్ర సామాన్లు కొట్టేయటం కానీ, బంగారం కొట్టేయడం కానీ ఇతని టెక్నిక్లు ఉపయోగించి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఏం చేస్తాడంటే, సిమ్ కార్డులు మార్చేస్తాడు. అతను ఐడెంటిటీ మాత్రం అస్సలు దొరకకుండా చాలా ఏళ్ల నుంచి జాగ్రత్త పడుతున్నాడు. మొత్తానికైతే ఈ తామర పువ్వుకు సంబంధించి, లోటస్కి సంబంధించిన ఒక స్టెమ్ ద్వారా 5 గంటల పాటు అదే పాండ్లో ఉండి పోలీసు, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ టీమ్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ని అందరినీ కూడా కొన్ని గంటల పాటు పిచ్చోళ్ళని చేసిండు అతనుకున్న తెలివితేటలతోటి. ఓవరాల్గా అయితే పట్టుకొని తీసుకొచ్చిండ్రు. అతని
ఇంకొక ఫోటో కూడా చూద్దాం. యాక్చువల్ ఫోటో చూస్తున్నాం. ఇది నెక్స్ట్ అతను ఉపయోగించిన మొత్తానికైతే పాండ్లో నుంచి అతన్ని బయటికి తీసుకొచ్చిండ్రు పోలీసులు. తీసుకొచ్చిన తర్వాత అతని చరిత్ర అంతా తవ్వితే పోలీసులకు అప్పుడు తెలిసింది ఏ లెవెల్ అంతర్రాష్ట్ర దొంగ అవుతుంది, ఎన్ని కేసులు ఇతని మీద ఉన్నాయి అనేది. సో తీసుకొస్తున్న టైంలో, అంటే పట్టుకొని తీసుకొస్తున్న టైంలో, ఈ టైంలో కూడా అతన్ని పారిపోవడానికి మళ్ళీ ట్రై చేసిండు. అయినా కూడా పోలీసులు అలర్ట్గా ఉన్నారు, మొత్తానికైతే పట్టుకున్నారు. పారిపోవడానికి మళ్ళీ ట్రై చేయడం కూడా అంటే అతనికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది దొంగతనాలు, ఇంతమంది పోలీసుల మధ్యలో కూడా నేను ఒక దొంగగా తప్పించుకోగలను అనేది. సో అతను ఉపయోగించిన ఆ స్టర్మ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక హైలైట్ పాయింట్. నిజానికి దొంగతనాలు చేసే ఒక అంతర్రాష్ట్ర దొంగ 5 గంటలు నీటిలో ఊపిరి తీసుకోవడానికి ఒక స్టెమ్ సహాయంతో 5 గంటలు బతకగలగడం అనేది ఇది ఒక లేటెస్ట్ అప్డేట్. సో దొంగల తెలివితేటలు అనేది దొంగన తెలివితేటలు అన్నట్టుగా చాలా మితిమీరిపోతున్నాయి. సో దానికి తగ్గట్లు ప్రజలు, ముఖ్యంగా ఇట్లాంటి దొంగలు ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని, అందులోనూ ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసుకుంటూ ఉన్నారు. సో మహిళలు తప్పకుండా మనం ఎప్పుడైతే ప్రయాణిస్తుంటామో అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరమని ఈ ఘటన మనకు చెప్తోంది.